హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవి కాలం ముగింపు, అదేవిధంగా 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గురించి కొన్ని విషయాలు, ఆర్బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కొన్నేళ్లుగా ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. కోవిడ్ పరిణామంతో పాటు వివిధ దేశాల మధ్య యుద్ధాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇటువంటి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా శక్తికాంత దాస్ అత్యంత సమర్థంగా వ్యవహరించారని చెప్పాలి. అంతేకాదు, గవర్నర్గా బాధ్యతలు చేపట్టక ముందు పెద్ద నోట్ల రద్దు 2016, జీఎస్టీ అమలు 2017లోనూ కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈయన. అదనపు నిధులను ఖజానాకు బదిలీ చేసే విషయంలో ప్రభుత్వంతో వివాదం తలెత్తగా 2018లో అప్పటి ఆర్బీఐ గవర్నర్గా ఉన్న ఉర్జిత్ పటేల్ 24వ గవర్నర్ హఠాత్తుగా రాజీనామా చేశారు. దీంతో మార్కెట్లు అల్లాడిపోయాయి. ఆ సమయంలో మింట్ స్ట్రీట్ కార్యాలయంలోకి దాస్ అడుగుపెట్టారు. ఆర్థిక మార్కెట్ల ఊగిసలాటలను పరిమితం చేస్తూ వ్యవస్థకు విశ్వాసాన్ని అందించే విధానాలను దాస్ అనుసరించారు. అదనపు నిధుల బదిలీ వివాదాన్ని ప్రభుత్వంతో సామరస్యంగా వ్యవహరించుకున్నారు. కోవిడ్ పరిణామాల్లో దాస్ పదవి బాధ్యతలు చేపట్టే ఏడాది అయిందో లేదో ప్రపంచాన్ని కరోనా పరిణామాలు వణికించాయి. లాక్డౌన్ ఫలితంగా దేశంలో ఏర్పడ్డ పరిస్థితులు ఆర్థికంగా పెను సవాళ్లను సృష్టించాయి. అప్పుడు రెపో రేట్ అంటే బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేట్ అనగా బ్యాంకులు తమ అవసరాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంత మొత్తం డబ్బులు తీసుకొచ్చుకుంటుంది. దాని మీద ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేట్ అంటారు. చారిత్రాత్మక కనిష్ట స్థాయి అయిన 4% పరిమితం చేసి 2 ఏళ్లు కొనసాగించడం ఊరట కలిగించింది. అంటే కనిష్ట స్థాయి అయిన 4% పరిమితం చేసింది అంటే తాను ఎక్కువగా వడ్డీ తీసుకోవడానికి ఆశపడలేదు కాబట్టి, ఎక్కువ వడ్డీ తను తీసుకోవట్లేదు కాబట్టి బ్యాంకులన్నీ ఆర్బీఐ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొచ్చుకుంటాయి. ఎక్కువ డబ్బులు తీసుకొచ్చుకుంటే అదేవిధంగా తక్కువ వడ్డీకే ప్రజలకు కూడా బ్యాంకులు డబ్బులు వడ్డీకి ఇస్తాయి. కాబట్టి తను రెపో రేట్ తగ్గిస్తే వెంటనే బ్యాంకులు కూడా ప్రజలకు తక్కువ వడ్డీ రేటుకే ఇస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఎక్కువగా లోన్ తీసుకుంటారు. ప్రజలు కూడా ఎక్కువ లోన్ తీసుకుంటే దేశంలో ఎక్కువగా మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కరోనా పరిణామాలు ముగిశాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే 2022 మే నుంచి వడ్డీ రేట్లను వేగంగా పెంచారు. మొదటి విడత పదవి కాలంలో దాస్ కార్యదక్షతను మెచ్చిన ప్రభుత్వం తన పదవి కాలాన్ని 2021లో మరో 3 ఏళ్ళు పొడిగించింది. మొదట్లో 3 ఏళ్ళు, తర్వాత 2021లో మరో 3 ఏళ్ళు, మొత్తం ఇప్పుడు 6 సంవత్సరాలు. దాస్ 6 ఏళ్ల పదవి కాలంలో గత 4 ఏళ్లుగా ఆర్థిక వృద్ధి 7% పైనే నమోదైంది. రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్ హయాంలో కేంద్రం ఆర్బీఐ విధానాల మధ్య కొంత సంఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. దాస్ హయాంలో అది కనిపించలేదు. ఈ ఏడాది మొదట్లో 2024 ఏడాది మొదట్లో అత్యధిక డివిడెండ్ అనగా 2.11 లక్షల కోట్లను కేంద్రానికి ఆర్బీఐ బదిలీ చేసింది కూడా. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా దాసును 2 సార్లు ఎంపిక చేయడం విశేషం. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆ మొత్తం ప్రక్రియకు దూరంగా ఉండగా, ఈ ప్రక్రియ ప్రణాళిక అమలులో
ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ కీలక పాత్ర పోషించారు. 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దాస్ ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం కారణంగా 8 కేంద్ర బడ్జెట్ల రూపకల్పనలో నేరుగా పాల్గొన్నారు. అదేవిధంగా కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను కేంద్రం 26వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమించింది. అదేవిధంగా పేపర్ల ఎడిషన్ కాలంలో వచ్చినటువంటి శక్తికాంత దాస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్థిక క్రమశిక్షణ, బ్యాంకింగ్ నియంత్రణల పరంగా కేంద్ర ప్రభుత్వంతో పొసగకపోవడంతో 2018లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఉన్నట్టుండి కాడి వదిలేశారు. ఆపై ఆర్బీఐ సారథిగా ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్ను నియమించడంపై విశ్లేషకులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ దక్షతలతో పనిచేసిన దాస్ ప్రపంచంలో అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్గా 2023-24లలో అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడం, విధానాల రూపకల్పనలో నిలకడ పాటించడం తదితరాలు శక్తికాంత్ దాస్ ప్రతిష్టను పెంచాయి. దాంతో ఆర్బీఐ గవర్నర్గా మరో ఏడాది పాటు సేవలు అందించే అవకాశం ఆయనకు దక్కవచ్చుననే, అంటే 2025లో కూడా మరో ఏడాది, అంటే 2025లో కూడా ఆయనే ఆ గవర్నర్గా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంకు పగ్గాలు అప్పగించేందుకు ప్రభుత్వం నిశ్చయించింది. ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేయడంలో కీలకమైన ఆర్బీఐ సంస్థాగత విలువలకు కట్టుబడి కొత్త గవర్నర్ పనిచేయవలసి ఉంటుంది. మందగించిన జీడీపీ వృద్ధి, దిగిరాని ద్రవ్యోల్బణం, నేల చూపులు చూస్తున్న రూపాయి వంటి కఠినమైన సవాళ్లను సంజయ్కు స్వాగతం పలుకుతున్నాయి. ఉర్జిత్ పదవిలోంచి తప్పుకున్న సమయంలో ఆర్బీఐ కేంద్రం దూరం పెరిగింది. ఇక్కడ చూడండి, మందగించిన జీడీపీ వృద్ధి, దిగిరాని ద్రవ్యోల్బణం, నేల చూపులు చూస్తున్న రూపాయి వంటి కఠినమైన సవాళ్ళు ఇప్పుడు సంజయ్కు స్వాగతం పలుకుతున్నాయి. నేల చూపులు చూస్తున్న రూపాయి గురించి ఇదిగో చూడండి. రూపాయి పతనం, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండటం, కరెంటు ఖాతా లోటు, ముడి చమురు ధరల పెరుగుదల తదితరుల కారణంగా అమెరికన్ డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ తగ్గేసుకుపోతుంది. గత 10 ఏళ్లలో రూపాయి మార్కప్ విలువ ఎంతగా తగ్గిందంటే 2015లో 66 రూపాయలు, 67, 63, 69, 71, 73, 74, బహుశా ఇది 68 అయి ఉండొచ్చు. 68, 69, 71, 73, 74. ఇక్కడ 2018 డిసెంబర్ నుంచి శక్తికాంత్ దాస్ వచ్చారు. అప్పుడు 69 రూపాయలు ఉంది. ఆనాడు నుంచి 2019లో 71, 73, 74, 82, 84 పాయింట్ చూడండి. శక్తికాంత్ దిగిపోయే నాటికి 84 రూపాయల 70 పైసలు అమెరికన్ డాలర్తో ఈక్వల్గా ఉంది. వంటి కఠినమైన సవాళ్ళు ఇప్పుడు సంజయ్కు స్వాగతం పలుకుతున్నాయి. ఉర్జిత్ పదవిలో నుంచి తప్పుకున్న సమయంలో ఆర్బీఐ కేంద్ర నడుమ దూరం పెరిగింది. కేంద్ర బ్యాంక్ విశ్వసనీయత, స్వతంత్రాలను సంరక్షిస్తూనే సర్కారుతో సహృద్భావ సంబంధాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత దాస్ భుజస్కంధాలపై పడింది. ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమిచ్చే ధోరణితో ఆ సమస్యను ఆయన లాఘవంగా పరిష్కరించారు. కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి రెపో రేటును, ఇక్కడ చూడండి, 2025లో కూడా ఆయన ఉంటారని ఆశించారు కదా అందరూ. ఆయన ఎందుకు లేరో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి రెపో రేటును పెంచిన ఆర్బీఐపై ప్రభుత్వ వర్గాలు రుసరుసలాడుతున్నాయి.
ద్రవ్యోల్బణం అంటే ప్రజల చేతిలో ఎక్కువగా డబ్బుంది. ప్రజల చేతిలో ఎక్కువగా డబ్బుంది. డబ్బు ఉండకూడదు. కాబట్టి వారికి ఎక్కువ వడ్డీకి బ్యాంకులు ప్రజలు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర నుంచి నేను ఎక్కువగా వడ్డీ వసూలు చేయాలి అనే నినాదంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి రెపో రేట్‌ని పెంచిన ఆర్‌బీఐపై ప్రభుత్వ వర్గాలు రుసరుసలాడుతున్నాయి. ఆహార ధరలను బట్టి వడ్డీ రేట్లు నిర్ణయించడాన్ని లోపభూయిష్టంగా సిద్ధాంతంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల విమర్శించారు. ఆర్థికాభివృద్ధి కోసం వడ్డీ రేట్లలో కోత పెట్టాల్సి ఉందన్న భావనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వ్యక్తపరిచారు. వడ్డీ రేట్లు ఎక్కువగా పెట్టొద్దు, కోత పెట్టండి అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ద్రవ్యోల్బణం తగ్గాలని ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. ఈ విధానమే బహుశా ఇంకా ఇంకా శక్తికాంత దాస్‌ను ఉంచాలని, ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉంచాలని అనుకోవడం లేదని మనం అనుకోవచ్చు. కానీ మొన్న అక్టోబర్‌లో చిల్లర ద్రవ్యోల్బణం 6% పైబడ్డం, అంతర్జాతీయ ఉద్రిక్తలు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ మొగ్గు చూపలేదు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని నిర్దేశ పరిధిలో కట్టడి చేస్తూనే ప్రగతి ప్రధాన పరుగులు తీయించే విషయమై పరీక్షలో కొత్త గవర్నర్ ఎలా నెగ్గుకొస్తారన్నదే ఆసక్తికరం. కొన్నేళ్లుగా రూపాయి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ నియామకం నేపథ్యంలో దాని విలువ నిన్న ఉదయం మరింతగా పతనమైంది. ఇప్పుడే చూసాం కదా ఏ విధంగా ఉందో. రూ. 84 ఉంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7% పైబడుతున్న రిజర్వ్ బ్యాంక్ అంచనాలు దారుణంగా తప్పాయి. రెండో త్రైమాసికంలో అది 5.4% తగ్గేసుకుపోయింది. తయారీ రంగంలో ప్రగతి తరిగిపోవడం, మధ్యతరగతి వర్గం కొనుగోలు శక్తి తగ్గడం వంటివి దేశ అభివృద్ధికి ప్రతిబంధకాలు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం ఆర్బీఐ ఎటువంటి విధానాలు అనుసరించనుందో చూడాలి. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటై 2035కు 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికల్లా తాను చేరుకోవాల్సిన గమ్యాన్ని ఆ సంస్థ ఇప్పటికే నిర్దేశించుకుంది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించడం, డిజిటల్ పేమెంట్లను, ఈ-రూపీని ప్రోత్సహించడం, సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి 14 లక్ష్యాలను ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. వాటిని చేరుకోవాలంటే వ్యవస్థాగత సంస్కరణలు తప్పనిసరి. వాటికి ఊతమివ్వడంలో నూతన గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తే యావత్ దేశానికి మేలు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.